విశాఖలో మరో కుంభకోణంపై కూటమి ప్రభుత్వం గురిపెట్టింది. ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అవినీతిపై కమిటీ వేసినట్లు అసెంబ్లీలో మంత్రి లోకేష్ చేసిన ప్రకటన విశాఖలో ప్రకంపనలు రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి అవినీతి తొట్ట కదలబోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది శాసనసభలో మంత్రి లోకేష్ని అయితే కొన్ని ప్రశ్నలు సంధించడంతో దానికి సమాధానంగా ఈరోజు శాసనసభలో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ ఏయూలో జరిగినటువంటి అవకతవకలు ఏమైతేనే వాటిని అన్నింటి మీద కూడా ఎంక్వైరీ వేస్తున్నాం అని చెప్పి ఒక సమాధానంగా చెప్పడం జరిగింది. దీంతో ఆంధ్ర యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది గత ప్రభుత్వంలో కాలంలో కూడా ఏం జరిగింది, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా వ్యవహరించినటువంటి ప్రసాద్ రెడ్డి పాత్ర ఏంటి, అసలు యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతి ఆరోపణల మీద అప్పుడు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి పాత్ర ఏంటి అనేది అయితే ప్రత్యేకంగా ఈరోజు వినిపిస్తున్నట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా కూడా ప్రసాద్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం అయితే సరిగ్గా స్పందించలేదు. పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మార్చేశారు. అదేవిధంగా పూర్తిగా విద్యార్థులందరినీ కూడా కార్యకర్తలుగా వాడుకున్నారనే ప్రచారం అయితే గతంలో జరిగింది. తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం అయితే అలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా చూసుకుంటే ఈరోజు లోకేష్ మాట్లాడినటువంటి మాటల ప్రకారం చూసుకుంటే ఏయూలో గత రూసాప్ నిధులకు సంబంధించి 60 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇస్రో ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాంట్లో దగ్గర దాదాపు 25 లక్షల వరకు అవినీతి జరిగింది అని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం వచ్చిన ప్రతిసారి కూడా ఏయూలో విద్యార్థులు కార్యకర్తలుగా వాడుకున్నారు అనేది తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఏయూ మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు అనే విమర్శలు కూడా వినిపించాయి. ఏయూలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడం కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్త పోసిన పరిస్థితిని చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది విశాఖపట్నంలో అలజడి కలిగిస్తుంది. వచ్చే 60 రోజుల్లో ఒక నివేదిక తెప్పిస్తాం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని వేసాం, 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి కోరామని చెప్పి శాసనసభలో లోకేష్ చేసినటువంటి ప్రకటన ఆధారంగా చూసుకుంటే ఏయూలో మొత్తం ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు, ఏయూ అప్పుడు వీసీ ప్రసాద్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఎవరు జైలుకు వెళ్తారు, ఎవరు నిరపరాధులు, ఎవరు దోషులుగా తేలుతారు అనే అంశం మీద అయితే ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ విశాఖపట్నంలో కొనసాగుతుంది. దీంతోపాటు పూర్తిగా కూడా ఒక వీసీగా వ్యవహరించవలసినటువంటి, ఒక ఉన్నతంగా హుందాగా వ్యవహరించవలసినటువంటి, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ స్థానంలో ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి పూర్తిగా కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధ వ్యక్తిగా కూడా మారిపోయారు. ఏయూలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక గ్రౌండ్నే మొత్తానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నేత డంపింగ్ యార్డ్గా మార్చుకున్నా కూడా దాన్ని కనీసం పట్టించుకోలేదు, దాన్ని అడిగే పరిస్థితి కూడా అప్పుడు వీసీ చేయలేదని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు రేకెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవినీతి కుంభకోణాలు బయటకు తీస్తామని చెప్పి వాటి అదిలో భాగంగానే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఇప్పటికే విశాఖపట్నంలో చోటు చేసుకున్న భూ కుంభకోణాల్లో ప్రధానంగా శారదాపీఠానికి ఇచ్చినటువంటి భూములు, తాజాగా హయగ్రీవాకి సంస్థకి ఇచ్చినటువంటి భూములు కూడా స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏయూలో జరిగినటువంటి అవినీతిని బయటకు తీస్తామంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసు, అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గణబాబు కూడా అసెంబ్లీలో అడిగినటువంటి ప్రశ్నలకు ఈరోజు అయితే లోకేష్ సమాధానం ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం రాబోయే 60 రోజుల్లో కూడా వీసీ మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ నివేదికని ప్రభుత్వానికి నేనే అప్పచెప్పే బాధ్యత తీసుకుంటానని చెప్పి స్పష్టంగా లోకేష్ అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో ఏయూ ఉద్యోగుల్లో ఒక భయాందోళనలు అయితే మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. పూర్తిగా గత ప్రభుత్వంలో ఏయూ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యార్థులను అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ర్యాలీలుగా ఉపయోగించుకున్నారు. స్వాగత సత్కారాలు కూడా విద్యార్థులతో చేశారు. విద్యార్థుల్ని కార్యకర్తలుగా చూపించి తన స్వామి భక్తిని చాటుకున్నారు అని చెప్పి అయితే తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికోసం యావత్
యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులే కాదు, ఉద్యోగులు గతంలో యూనివర్సిటీని ఒక గౌరవ భావంతో చూసినటువంటి వారు, ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అతిపెద్ద మేధావులు కూడా ఇప్పుడు ఈ నివేదిక మీద ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.